హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. రేపు ఈవినింగ్ 7:30కి అహ్మదాబాద్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యన ఖచ్చితంగానే రాయల్ ఫైట్ జరగబోతోంది. రాజస్థాన్ సీజన్ బిగినింగ్లో ప్లే ఆఫ్కి చేరేటువంటి మొట్టమొదటి జట్టుగా కనిపించినటువంటిది జోస్ బట్లర్ ఒక్కడి వల్ల ఆ ఆట టీం యొక్క ఆట స్వభావమే మారిపోయింది. వరుసగా 4 పరాజయాలు, లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో జరగాల్సినటువంటిది వాష్డ్ అవుట్. సో ఓవరాల్గా లాస్ట్ 14 మ్యాచెస్లో 5 విన్లెస్గా ఉన్నటువంటి టీం రాజస్థాన్ రాయల్స్. 4 పరాజయాలు, ఆఫ్కోర్స్ 1 వాష్డ్ అవుట్. టోటల్గా 5 మ్యాచ్లు వాళ్ళకి విజయం అనేటువంటిదే లేదు. మరొక వైపు ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేటప్పటికి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి అసలు ప్లే ఆఫ్కి చేరేటువంటి అవకాశాలే లేకుండా ఉన్నటువంటి టీము అనూహ్యంగా బౌన్స్ బ్యాక్ అయి వరుస హ్యాట్రిక్ విజయాలతోటి ప్లే ఆఫ్కి వచ్చినటువంటి టీం మరొకటి. అంటే ఒకటి గర్జిస్తున్నటువంటి బెబ్బులైతే మరొకటి డేలా పడినటువంటి జట్టు. జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ప్లేయర్. ఇటు ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ సీజన్లో ఎదురైనప్పుడు కూడా అద్భుతమైనటువంటి అన్బీటెన్ సెంచరీతోటి ఆర్ఆర్కి బెంగళూరు మీద విజయాన్ని అందించినటువంటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైనటువంటి సెంచరీ సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఎదుర్కొంటూ బెంగళూరు 183 ఫర్ 3 సాధిస్తే తన సహచరులందరూ ఒక్కొక్కళ్ళుగా పెవిలియన్ చేరుతున్నా కూడా ఒక ఎండ్లో నిలకడగా రాణిస్తూ సెంచరీ సాధి జట్టుకి విజయాన్ని అందించాడు బట్లర్. సో అలాంటి బట్లర్ లేకపోవటం రాజస్థాన్ రాయల్స్ నిజంగానే హ్యాండిక్యాప్ అయిపోయింది. కెప్టెన్ సంజు శాంసన్ కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. ఒక్క ఆటగాడు మా యొక్క జయాన్ని అపజయాన్ని నిర్ణయిస్తున్నాడు అనేటువంటిది. సో దాని నుంచి బయటపడి కొత్త ఎత్తులతోటి ఎలిమినేటర్కి సిద్ధపడాలి అని సంజు కూడా ఒప్పుకున్నాడు. ఎలిమినేటర్లో గెలిచినటువంటి టీం క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన టీం తోటి మళ్ళీ క్వాలిఫైయర్ 2లో ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓడిపోయినటువంటి టీం ఇంకా ఈ సీజన్కి బై బై చెప్పేసి ఇంటిదారి పడుతుంది. అటు ఆర్సీబీ ఎలాగైనా సరే కప్పు కొట్టాలి అనేటువంటి కసి టీం మొత్తంలోనూ కనబడుతోంది. ప్రతి ప్లేయరు కూడా ఇండివిజువల్గా సన్నద్ధమై ఉన్నాడు. వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు అని 16 సీజన్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తహతహ ఆతృత ప్రతి ఆటగాళ్ళలోనూ కనబడుతూ ఉంది. మరొకవైపు రాయల్స్ ఓపెనింగ్ జోడీ కుదురుకోకపోవడం, అందులోనూ బట్లర్ కూడా లేకపోవడంతో యశస్వి జైస్వాల్కి సరైనటువంటి జోడీ కూడా లేకుండా ఉంది. ఇంగ్లాండ్ కౌంటీ ప్లేయర్ 29 ఇయర్స్ ఓల్డ్ కడ్లార్ని ఓపెనింగ్గా పంపించే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ కూడా ప్రయత్నం చేశారు, కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ అంతకన్నా బహుశా సంజు శాంసన్కి ఆప్షన్ కూడా లేకుండా ఉంది. సో భారం అంతా రాజస్థాన్కి సంబంధించి ఖచ్చితంగానే అటు కెప్టెన్ సంజు శాంసన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ హాఫ్లో సూపర్బ్గా ఆడినటువంటి సంజు కూడా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి విఫలం చెందుతూ ఉన్నాడు. సో దాని నుంచి బయటపడి ఒక కెప్టెన్స్ నాక్ ఆడాల్సిన అవసరం ఉంది. అలాగనే యశస్వి జైస్వాల్ రెస్పాన్సిబుల్ తీసుకొని ఆడాలి. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు అతను. సో వరల్డ్ కప్కి ముందు కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలి అంటే కూడా రేపటి రోజున యశస్వి వికెట్ మీద నిలబడి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. సో అది ఆర్ఆర్కి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ట్రెంట్ బౌల్ట్, అలాగనే అశ్విన్ అండ్ చహల్ స్పిన్ జోడీ. అశ్విన్ అప్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్లో కూడా క్యామీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. అది కొంచెం వాళ్ళకి ప్లస్ పాయింటే ఖచ్చితంగా. అలాగనే రియాన్ పరాగ్ ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్. మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా హెట్మెయిర్ లాస్ట్లో వస్తూ ఉంటాడు, మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. సో అటు హెట్మెయిర్ ఫారిన్ ప్లేయర్స్లో, అలాగనే పరాగ్, కెప్టెన్ సంజు అండ్ యశస్వి బ్యాటింగ్ ఆర్డర్ని బలోపేతం చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటే, అటు బౌల్ట్, అశ్విన్ అండ్ చహల్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్రెంట్ బౌల్ట్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ సహజంగానే కొద్దిగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాకపోతే జహీర్ ఖాన్
ఆర్సీబీకి ఆడినటువంటి సందర్భంలో కొన్ని వందల సార్లు నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అందుకనే ఓవర్ ది ఇయర్స్ విరాట్ కోహ్లీ ఒక రన్ మెషిన్గా రూపుదిద్దుకున్నాడు. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో జేమ్స్ అండర్సన్ని పర్టికులర్గా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయినా కూడా అండర్సన్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత అతను చేసినటువంటి ప్రాక్టీస్ కానీ కంబ్యాక్ కానీ మనందరికీ గుర్తున్నటువంటిదే. సో అలాంటి కోహ్లీ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ హోల్డర్, సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని ప్రతి కదలికలోనూ కప్పు గెలవాలి అనేటువంటి కసి కనబడుతూ ఉంది. అది మిగిలినటువంటి టీం మొత్తాన్ని కూడా స్ఫూర్తివంతంగా నిలబడుతోంది, జల్లయ్యేలా చేస్తూ ఉంది. కెప్టెన్ డూప్లెసిస్ కెప్టెన్సీ అద్భుతం. తను స్వయంగా ఓ క్విక్ ఫైర్, ఒకవేళ హాఫ్ సెంచరీ చేయకపోయినా కూడా కావాల్సినటువంటి పరుగుల్ని చాలా వేగంగా సాధిస్తూ మొదట్లో కొద్దిగా నిదానంగా ఆడేటువంటి విరాట్ కోహ్లీ మీద ఒత్తిడిని తగ్గించగలుగుతూ ఉన్నాడు. ఇటు జోస్ బట్లర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్సీబీకి సంబంధించి కూడా విల్ జాక్స్ వెళ్ళిపోవటం వాళ్ళని కొంచెం హ్యాండిక్యాప్గానే చేసింది. అయితే రాజస్థాన్ కన్నా బెంగళూరుకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే అటు రజత్ పటీదార్ కావచ్చు, ఈవెన్ దినేష్ కార్తిక్, క్యామరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్, ఈ రకంగా మంచి బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి ఉండటం వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది. 2020 ఫార్మేట్ ఒక 5 బ్యాటర్లు అయినా సరే 150+ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేయగలిగేట్లయితే డెఫినెట్గానే ఆ జట్టుకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే ఆర్సీబీ బలం. అలాగనే వాళ్ళ స్ట్రైక్ బౌలర్ సిరాజ్ ఫస్ట్ హాఫ్లో తేలిపోయిన తర్వాత చక్కటి లయని అందుకున్నాడు. అతను ఫామ్లో ఉండటం ఖచ్చితంగానే వాళ్ళకి కలిసి వచ్చేటువంటిదే. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఫర్గూసన్ ఈస్ దేర్. అలాగనే డిసైడర్ వాళ్ళు ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తోటి అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించినటువంటి యష్ దయాల్, లాస్ట్ ఇయర్ విలన్గా ఉన్నటువంటి యష్ దయాల్ ఈ ఏడాది హీరోగా తయారయ్యాడు ఆర్సీబీకి. అలాగనే స్వప్నిల్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫామ్లో ఉండటం, మ్యాక్స్వెల్ ఈస్ దేర్ ఎనీవే, వాళ్ళకి చాలా కలిసి వచ్చేటువంటి అంశమే అది. ఈవెన్ చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా మ్యాక్స్వెల్ ఫస్ట్ బాల్కే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ని తీసి అక్కడే చెన్నైని బ్యాక్ ఫుట్లోకి నెట్టగలిగాడు. సో ఆ రకంగా అటు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండటం ఆర్సీబీకి ప్లస్ పాయింట్. లాస్ట్ 5 గేమ్స్ వీళ్ళది కనుక గమనించినట్లయితే రాయల్స్ 3 గెలిచింది. ఈవెన్ లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా వీళ్ళిద్దరూ తలబడినటువంటి చిట్ట చివరి మ్యాచ్ని కూడా రాజస్థాన్ గెలుచుకోగలిగింది. సో అది వాళ్ళని ఖచ్చితంగానే మోటివేషనల్ ఫ్యాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. మరొకవైపు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనేటువంటి ఒక భావన ఆర్సీబీని గట్టి ప్రత్యర్థిగా తయారు చేసింది మిగిలినటువంటి జట్లకి అన్నిటికీ కూడా. సో న్యూట్రల్ వెన్యూలో ఆడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఫామ్ని చూస్తే కనుక ఆర్సీబీకే విజయావకాశాలు చాలా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ సంజు శాంసన్ కెప్టెన్సీ చాలా బాగుంటుంది. అందులోనూ అహ్మదాబాద్లో వరుసగా 2వ రోజు జరిగేటువంటి మ్యాచ్ అది, క్వాలిఫైయర్ 1 కూడా అక్కడే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఆడినటువంటి అదే స్ట్రిప్ మీద వీళ్ళు కూడా ఆడేటువంటి పరిస్థితి. కొద్దిగా లేటర్ హాఫ్ మందగించేటువంటి నేచర్ ఉన్నటువంటి అహ్మదాబాద్ వికెట్, అశ్విన్ అండ్ చహల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను కలిగినటువంటి టీం ఖచ్చితంగానే ప్రత్యర్థికి చెక్ చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్కి ఒక పర్సెంటేజ్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ 51% రాజస్థాన్ రాయల్స్ అండ్ 49% ఆర్సీబీ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ రాయల్ ఫైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.